ఒకనాడు రాంపూర్ అనే గ్రామంలో అందరూ ప్రశాంతంగా ఆనందంగా జీవించేవారు. కానీ ఒక రాత్రి ఆ గ్రామంలో ప్రత్యేక పూజ నిర్వహించేవారు. కారణం భయంకరమే. ఠుంగ్ 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 సహూర్ అనే ఒక అబ్బాయి దయ్యం అక్కడ సంచరిస్తుండేది. ప్రతి ఉదయం ఎవరి ఇంటి వద్దో ఒక మృతదేహం కనిపించేది. ఇది చూసిన గ్రామస్తులు భయంతో మౌనంగా ఉండిపోతారు. కానీ మరుసటి ఉదయం కూడా అదే విధంగా మరో ఇంటి వద్ద మృతదేహం దర్శనమిచ్చింది. ఒక రాత్రి ఊహించని సంఘటన జరిగింది. ఠుంగ్ 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 సహూర్ అనే ఆ దయ్యం ఒకరి ఇంట్లో ప్రాణం తీస్తుండగా దాన్ని మున్నాబాయి చూశాడు. అతను దయ్యం వెనకాల నిశ్శబ్దంగా వెళ్ళాడు. అప్పుడు మున్నాబాయి ఆశ్చర్యంగా గమనించాడు. ఆ దయ్యం ఒక్కసారిగా ఒక పెద్ద చెట్టుగా మారిపోయింది. మున్నాబాయి ఈ విషయాన్ని గ్రామస్తులకి చెప్పాడు. వెంటనే వారు ఆ చెట్టును నరికేశారు. కానీ చెట్టు లోపల నుంచి రక్తం కారడం మొదలైంది. ఆ రక్తంతో పాటు ఠుంగ్ 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 సహూర్ అనే ఆ దయ్యం బయటకు వచ్చేసింది. గ్రామస్తులు ధైర్యంగా గుడ్డలతో దాన్ని ముద్దలుగా కొట్టి చంపేశారు. ఆ రాత్రి అందరూ ప్రశాంతంగా నిద్రపోయారు. కానీ అర్ధరాత్రి ఒక్కసారిగా చీకటిలో నుంచి ఒక గళం వినిపించింది. ఠుంగ్ 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 సహూర్. ఆ ఊరిలోని ప్రజలు టుంగ్ 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 సాహూర్ అనే వాడిని చంపేశారు. కాని ఆ రాత్రి కోపంతో ఆ ఠుంగ్ 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 సహూర్ ఒక గ్రామంలోకి వెళ్లి అక్కడి ముగ్గురిని చంపేశాడు. ఉదయం అయ్యేసరికి మున్నాబాయ్ ఆ గ్రామానికి వెళ్ళాడు. అప్పుడు మున్నాబాయికి మళ్లీ టుంగ్ 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 సాహూర్ వచ్చేశాడేమో అనిపించింది. ఆ రాత్రి ఊరు మొత్తం నిశ్శబ్దంగా ఉంది. మున్నాబాయ్ ఆ ఠుంగ్ 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 సహూర్ ని చూసి అతని దగ్గరకు వెళ్ళాడు. కాని టుంగ్ 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 సాహూర్ మున్నాబాయిని కింద పడేశాడు. ఆ సమయంలో డాక్టర్ ధను డీనో వచ్చి మున్నాబాయికి సహాయం చేశారు. ఠుంగ్ 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 సహూర్ అక్కడి నుండి పారిపోయాడు. మరుసటి ఉదయం ధను డీనో మున్నాబాయ్ ముగ్గురూ కలిసి టుంగ్ 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 సాహూర్ని మళ్లీ చంపేయాలని నిర్ణయం తీసుకున్నారు.